బ్యాక్ చేసినట్టే. చాలా బాగుంది. మేడం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు మ్యూజిక్ కానీ, డైలాగ్స్ కానీ, కామెడీ కానీ ప్రతిదీ సూపర్ సూపర్ గా ఉందండి. రవితేజ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ సూపర్ ఉంది. అప్పటికి ఇప్పటికి ఒకటే రవితేజ. లేదు లేదు లేదు, ఏం లేదు, అలా ఏం లేదు, మామూలుగానే ఉంది. ఫ్యామిలీస్ రావచ్చు రావచ్చు. అంటే పిల్లల్ని తీసుకొని రావద్దు అని మాట్లాడుతున్నారు. లేదు లేదు, రావచ్చు. వాళ్ళు కామెడీ ఏమైనా ఉందండి? ఏం లేదు, వల్గర్ కామెడీ లేదు, నార్మల్ కామెడీయే ఉంది. మూవీ అంతా కామెడీయే ఉంది. లేదు లేదు, బాగానే చేశారు. ఏం లేదండి, అలా ఏం లేదు. నెగటివిటీ ఇక వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది ఉంటది, మన ఒపీనియన్ మనది. సో బ్యాక్ హిట్ పడుతుంది పక్క. 5 ఇస్తారు. అన్నా భక్తమాసే సినిమా పెళ్ళైన తర్వాత ఇంట్లో పూరి పెట్టుకొని చపాతీ కోసం పోతారు కదా, దానికి సంబంధించిన సినిమా. టైం పాస్ సినిమా. టైం పాస్ అంటే ఇంట్లో పెళ్ళ ఉంటే ఇంకొక టైం పాస్ కోసం బయటికి పోతారు కదా, ఓయే వాళ్ళు పక్క పండి, అది సినిమా. నవ్వుకోవచ్చు, ఫుల్ ఎంజాయ్. నా డైలాగ్ వాడతారు కానీ నన్ను వాడతలేరు సినిమాలో, అది వచ్చింది బాధ. రవితేజ అన్న కలిసిన నెక్స్ట్ సినిమాలో ఇస్తా అన్నాడు, మరి ఇస్తాడా? టైం పాస్ అన్న, కామెడీ బాగానే ఉంది. అన్ని 3 సినిమాలు వచ్చినాయి అన్న. ఇదైతే టైం పాస్ సినిమా. టైం పాస్ అంటే భార్య ఉన్న తర్వాత కూడా బయటికి పోతారు కదా అబ్బాయిలు, టైం పాస్ కోసం. ఇది టైం పాస్ సినిమా. ఎవరైనా చూడొచ్చు, వాళ్ళు చూస్తే ఇంక కొంచెం ఎంజాయ్ ఫీల్ అవుతారు. ఇక చిరంజీవి అయితే పెళ్ళనుకోవాలా. ఇక రాజాసాబ్ అయితే అందులో అందరు దేవతలు ఉన్నారు, రంభా ఊర్వశి మేనక ఉన్నారు. మీ ఇష్టం వచ్చిన సినిమా చూర్రు. ఇక నేనైతే ఈ సినిమా బోర్ అని చెప్పట్లేదు. బోర్ కొట్టకుండా వెళ్ళిపోయింది. ఇంత ముందు కొంచెం రోడ్ టక్ అంటే ఇది చాలా బెటర్. ఇలాంటి మూవీస్ తీసినా కూడా సినిమాకి వస్తారు కొంచెం. అంటే ఇంత ముందు తీసిన సినిమాల కంటే ఇది చాలా బెటర్. ఒక ఫన్ రైడ్ లో ఉంది ఈ సినిమా. సత్య గారు నవ్వించారు, వెన్నెల కిషోర్ గారు నవ్వించారు, సునీల్ గారు నవ్వించారు. చాలా ఒక ఫస్ట్ హాఫ్ మంచి కామెడీ ఎంటర్టైనర్, సెకండ్ హాఫ్ కూడా కొంచెం కామెడీతోనే సాగింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఎక్కడ బోర్ కొట్టదు. లిటిల్ బిట్ కనిపించింది బ్రో, అంటే మరీ మాస్ ఎనర్జీ ఏం కనిపించలేదు, లిటిల్ బిట్ అయితే కనిపించింది. ఇంత ముందు సినిమాల కంటే ఇది చాలా బెటర్ అనిపించింది ఫీలింగ్, అంతే, అంతకుమించి ఏం లేదు. సెకండ్ హాఫ్ కొంచెం బోర్ ఉంది బ్రో. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ గా వెళ్ళింది, ఎక్కడ బోర్ కొట్టలేదు. సెకండ్ హాఫ్ కొంచెం లైట్ గా లాగా అనిపించింది, అంతే. సెకండ్ హాఫ్ వన్ టైం అయితే ఈజీగా చూడొచ్చు, అలా అంత ఫన్ అయితే ఉంది సినిమాలో. సత్య గారు చాలా బాగా నవ్వించారు. చెప్పలేం బ్రో, అది ఇంకా 2 సినిమాలు ఉన్నాయి కదా, అది చూసి కూడా చెప్దాం. సో కంబ్యాక్ అయితే కాదు కానీ ఒక ఫన్ ఫిలిం అని చెప్పొచ్చు. ఇంత ముందు చూసిన మాస్ కంటే ఇది చాలా బెటర్ అని చెప్తున్నా, అంతే. ఇంత ముందు అంటే తనకు కంబ్యాక్ రావడానికి కారణం ఏంటంటే తన స్టోరీ సెలెక్షన్ కరెక్ట్ ఉంటే కంబ్యాక్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ సినిమా ఓకే, ఫన్ లైట్ గా బాగానే ఉంది. మా సినిమాలు ఎంచుకున్నప్పుడు ఆ పరదలో తన కథ కరెక్ట్ గా తీసుకోలేకపోతున్నాడు. సో ఇలాంటి ఫన్ ఫిల్మ్ అయినా పర్లేదు, తీసుకోవచ్చు. భవిష్యత్తు ఉంది అని చెప్పాలన్నది నా ఇంటెన్షన్. అండ్ సత్య గారు, మురళీధర్ గౌడ్ గారు, అజయ్ ఘోష్ గారు, వైవా హర్ష గారు, సో ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ అన్న నేను ఎంజాయ్ చేసే సినిమాలో. అండ్ మెసేజ్ ఏం లేదు సినిమాలో, రవితేజ గారు ఏం చెప్పాలనుకున్నారు అనేది సినిమాకి వచ్చి చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఫిల్మ్. నాకైతే ఒక ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ఆవిడ మా ఆవిడే, పెళ్ళం ఊరెళ్తే, ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, ఆ జోనర్ ఆఫ్ ఫిల్మ్ ఇది. సో ఎక్కడా కూడా నాకు నెగిటివ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ బిట్ లేకుంది, సెకండ్ హాఫ్ కొంచెం భరిస్తే మళ్ళీ క్లైమాక్స్ ఎంజాయ్ చేస్తారు. సో ఓవరాల్గా సినిమా వాజ్ గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. భర్త మహాశైలకు విజ్ఞప్తి, సో రండి థియేటర్లో చూడండి. సో ఫస్ట్ హాఫ్ అండ్ క్లైమాక్స్ వరకు నేను తీసుకుని 2.25 రేటింగ్ అయితే ఇస్తున్నాను. అగలేదు, లేకపోతే మేము ఇంకేం అనుకోవట్లేదు. మీరు ఇంకో సినిమా తీసి రండి, మేము మళ్ళీ చూస్తాం. కాకపోతే కొంచెం మా గురించి ఆలోచించి కొంచెం మంచి సినిమా తీయండి ప్లీజ్. ఇది ఒక్కటి మా విజ్ఞప్తి మీకు, ఈ సంక్రాంతికి మా విజ్ఞప్తి మీకు అనుకోండి. ఓవరాల్గా సినిమాకి వస్తే మాత్రం 2.5 గంటలండి సినిమా. 10:30 అవుతుంది టైం, ఇప్పుడు 8 o'clock స్టార్ట్ అయింది. నాకైతే లెంగ్తీగా అనిపించింది. 3.5 hours పైన ఉన్నట్టు అనిపించింది సినిమాలో. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా, క్లైమాక్స్ ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు బయటికి వెళ్ళిపోదాం అన్నట్టుండే. కామెడీ వర్కౌట్ కాలేదు, నిజంగా చెప్తున్నా, ఏం వర్కౌట్ కాలేదు. ట్రెండీ టాపిక్స్ యూజ్ చేశారు, ట్రెండీ డైలాగ్స్ యూజ్ చేశారు, అన్ని నడిపించడానికి చూశారు. కానీ ఎక్కడ వెన్నెల కిషోర్ గారితో కానీ, సత్య గారితో కానీ, రవితేజ గారితో కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో కూడా నేను జెన్యున్గా ఎక్కడా నవ్వలేదు. మొత్తం అంతా బలవంతంగా నవ్వించడానికి ట్రై చేశారు సినిమాలో కిషోర్ తిరుమల గారు, ఆయన డైరెక్షన్లో మాత్రం. అండ్ లాస్ట్లో సర్ప్రైజ్ అని అన్నారు కదా నిన్నటి దాకా, అదేం సర్ప్రైజ్ కాదండి. పెద్ద మన సీరియల్ పాటల్ని డీజేలో మిక్స్ చేయించి మొత్తం అందరు ఆడవాళ్ళతో రవితేజ గారితో డాన్స్ వేయించారు. మేబీ సీరియల్ల పాటలకి నాస్టాలజీగా కనెక్ట్ అవుతాం అనుకున్నారో ఏమో.
లేదండి అసలు డిస్కనెక్ట్ అయిపోయాం. అప్పటికే సినిమా మీద విరక్తి వచ్చేసింది, సినిమా మీద ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు మళ్ళీ సంబంధం లేకుండా ఏదో డీజే పాటలు పెట్టి అందులో సీరియల్ పాటలు పెడితే ఇంకా జనాలు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు? బస్ మీరే ఆలోచించండి ఒకసారి. కిషోర్ గారు అండ్ రవితేజ అన్న ప్లీజ్ విజ్ఞప్తి, మంచి సినిమాతో రండి. మీరు మళ్ళా సినిమా తీస్తే మళ్ళీ మేము వస్తాం సినిమాకి, కాకపోతే ఈసారి మంచి సినిమాతో వస్తారని చెప్పి ఒక చిన్న హోప్తో వెళ్ళిపోతున్నాం ఇప్పుడు, అంతే.